డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని దుండగులు తమ కుమారుడిని హత్య చేశారంటూ అనుమానిస్తున్న మృతుడు తల్లి వేమగిరి జ్యోతి మృతి చెందిన యువకుడు రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామానికి చెందిన వేమగిరి దొరబాబుగా గుర్తించిన పోలీసులు. సినిమా పోస్టర్లు అతికిస్తూ జీవనం సాగిస్తున్న దొరబాబు రాత్రి 12 గంటలకు సమయంలో మార్కెట్ సెంటర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను బట్టి గుండెపోటుతో దొరబాబు మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్న రామచంద్రపురం పోలీసులు. లోడ్కెళ్ళి వచ్చిన తర్వాత మనీ 6 పోస్టర్లు అంటించడానికి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాడండి. వెళ్ళొచ్చి మనీ నైట్ 10:30 ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి మనీ ఏం చేసిన మా తమ్ముడు బైక్ తీసుకుని వెళ్ళాడండి. వెళ్ళిన 10:30 ఇంటి దగ్గర నుంచి 10:30కి వెళ్ళాడండి. 11:30 అయ్యేటప్పటికి ఫోన్ వచ్చిందండి. ఇలాగా గుండెల్లో నొప్పి వస్తుందని వాళ్ళ ఫ్రెండ్తో చెప్పాడంటండి. ఎందుకని ఫ్రెండ్తో చెప్తే మాకు 12 గంటలకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి ఇలా హాస్పిటల్లో ఉన్నాడు అనేసి అంటే ఏమైంది ఏంటి అనేసి అంటే ఇలాగ ఎవరో చంపేశారేమో నాకు తెలీదు, దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది అనేసి మాట్లాడారండి. ఎందుకని ఎవరన్నా చంపేశారా ఏంటో అవేమీ మాకేం తెలియదు కానీ హాస్పిటల్లో జాయిన్ చేసాం రండి అనేసి మాత్రం చెప్పారండి. అందుకని అనుమానం అయితే ఒక అతని మీద అయితే అనుమానం ఉందండి. అతనే అన్నాడంటండి, నేను 10 రోజుల్లో నువ్వు కనిపించకుండా నేను చేస్తాను అనేసి అన్నాడంటండి. ఈ నైట్ చూస్తే ఇలా జరిగిందండి.